ప్రస్తుతం మీడియాకు సమంత నాగ చైతన్య జంట హాట్ న్యూస్. వీరికి సంబంధించి వార్తలు, ఫోటోలు ఏమి వచ్చినా వెంటనే అవి మీడియాలో ఫ్లాష్ అవుతూ ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా వీరి అభిమానులు అంతా ఈ ప్రేమ జంట ఈ సంవత్సరం ఎప్పుడు పెళ్లి చేసుకోబోతోందా అన్న విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు సమంత ఎప్పటికప్పుడు తమ మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని తన ఫ్యాన్స్తో పంచుకోవడానికి ఇష్టపడుతూ సోషల్ మీడియాలో చైతన్యతో తన మూమెంట్స్కి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడం ఒక హాబీగా పెట్టుకుంది. ఇప్పుడు ఈ విషయమై చైతు సమంతల మధ్య చిన్న గ్యాప్ రావడానికి కారణం అవుతోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. సమంత రెగ్యులర్గా చైతుతో కలిసి ఉన్న విషయాలకు సంబంధించి ఫోటోలను పోస్ట్ చేస్తున్నా చైతన్య మాత్రం అలాంటివి ఎక్కువగా షేర్ చేయడు. నా పర్సనల్ విషయాలు నా వరకే పరిమితం, కానీ సమంతకి అలాంటివి పోస్ట్ చేయడం ఇష్టం. నేను గుర్తించలేపై తను తీసిన మా ఇద్దరు ఫోటోలు నెట్లో పెట్టేస్తూ ఉంటుంది. తన ఇష్టాన్ని కాదనలేను, అలా అనగానే నా అంతటి నేనుగా అవి షేర్ చేయలేను అంటూ చైతన్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు, మొదట్లో వాటి గురించి ఎవరైనా ప్రస్తావించినప్పుడు ఇబ్బందిగా ఉండేది, కానీ ఇలాంటి మూమెంట్స్ అన్నీ ఇలా గురించి ఆలోచిస్తూ కొన్నాళ్ల తర్వాత వెనుక తిరిగి చూసుకోవడానికి బాగుంటుంది. ఇప్పటికీ మా గురించి ఎవరు ఏమి అడిగినా నేను అంత చొరవగా మాట్లాడలేను, నవ్వేసి ఊరుకుంటాను అంటూ చైతన్య తన పర్సనల్ ఫీలింగ్స్ను షేర్ చేశాడు. సమంత కోసం చైతన్య వంట చేసి పెట్టడం, ఆమెతో కలిసి విదేశీ టూర్స్కు వెళ్ళడానికి సంబంధించి ఈ మధ్య తరచు లీక్ అవుతున్న తమ వ్యక్తిగత ఫోటోలపై చైతు ఈ విధంగా సమంతకు చిన్న చురకలు అంటించాడు అనుకోవాలి. అయితే ప్రేమికుడిగా సమంత కోసం తన పూర్తి సమయాన్ని కేటాయించడమే కాకుండా సినిమాల పట్ల ఆమెకు ఉన్న అభిరుచితో వరుసపెట్టి సమంత చేత సినిమాలు చేసే విధంగా ప్రోత్సహిస్తున్న చైతన్య సమంత ఇష్టాలను కాదనే సాహసం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా చేయడనే అనుకోవాలి. సమంత చైతుల్లో అభిప్రాయ భేదాలు అని ఇండస్ట్రీ వర్గాలు వక్కాణిస్తున్నారు.